నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే, ఈ ఆగస్ట్ మంత్లో 2026 పెళ్లి ముహూర్తాలు చాలా వరకు పెట్టారు. శ్రావణ మాసం అని. ఓకే, పర్లేదు, శ్రావణ మాసం సూపర్. కానీ డేట్స్ బాలేవండి. ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు. దయచేసి చేసుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే, దీనిల వలన మీకు పెళ్ళైనప్పటి నుంచి ఎలాంటి నెగిటివ్ ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇబ్బందులు పడకండి, అప్పుల పాలవ్వకండి, జాబ్ సెక్యూర్ చూసుకోండి, మీకు నష్టాలు కాకుండా చూసుకోండి, గొడవలు కాకుండా చూసుకోండి. ముందు ముందు ఉంటుంది అసలైన సినిమా. 70mm స్కోప్లో ఉంటుంది సినిమా. ఈ మ్యారేజ్ డేట్స్తో చెప్తాను క్లియర్గా. ఇది గుర్తుపెట్టుకోండి. కనీసము 2028 ఫిబ్రవరిలో, 2028 జూన్లో, 2028 నవంబర్లో లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. అప్పుడు చేసుకోండి. 2027లో లేవు. ఈ ఆగస్ట్ 19th రోజున మాత్రమే మంచి ముహూర్తం ఉంది. మీకు ఎవరికైనా 15th రోజు కానీ 16th కానీ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయంటున్నారు. ఆ రోజు చేసుకున్న వాళ్ళు కనీసం రీమ్యారేజ్ 19th రోజున చేసుకోండి. క్లియర్గా అది చుట్టాలందరికీ కలిపి వస్తుంది. ఇదేమో మీకు సండే సాటర్డే కలిసి వస్తాయి. చూసుకొని చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్ అంతా కూడా సక్సెస్ చేసే మన మ్యారేజ్ డేట్స్ పవరు, మొబైల్ నంబర్స్ పవరు, అలాగే ఆరాశక్తి పవరు మనందరికీ కావాలి. ఈ మొబైల్ నంబర్స్, ఆరాశక్తి పవరు ఏంటో క్లియర్గా ప్రతి వీడియోలో, చాలా వీడియోలో నేను తెలియజేశాను. మీ మొబైల్ నంబర్లో 14569 నంబర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆరాశక్తి ఉందా లేదో చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి తేదీ ఎలా ఉందో చూసుకోండి. ఈ ఆగస్టు నెలలో వచ్చే కొన్ని నేను గూగుల్ ప్రకారం తీసుకున్నాను. ఇది ఎవరినో ఉద్దేశించింది కాదు. ఇక్కడ తిథుల ప్రకారం మన పంతులు గారు చెప్పిన తిథుల ప్రకారం అయితే చాలా బాగున్నాయి అని వాళ్ళు పెడుతున్నారు. కానీ ఇక్కడ మనము దేన్ని యాక్టివేట్ చేస్తున్నాము? డేట్ను మాత్రమే యాక్టివేట్ చేస్తున్నాము. తిథుల్ని మాత్రం ఒకవేళ మీకు తిథి ప్రకారం చేసుకోండి. మీ పెళ్లి కార్డులో కూడా తిథిలో వేయండి. అక్షరాలు అనేటివి చిన్నగా చేయండి. శ్రావణ మాసంలో పలానా మ్యారేజ్ డేట్, శ్రావణ మాసంలో పలానా తిథి, పలానా నక్షత్రం అని అలా కొట్టించుకోండి. అది ఎట్లా కొట్టినా కూడా కానీ డేట్ను మాత్రం మీరు యాక్టివేట్ చేస్తూనే ఉండాలి. కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉండాలి. కార్డు చేసిన ప్రతి ఒక్కరికి చేస్తుండాలి. కానీ చాలా డేంజరస్ మ్యారేజ్ డేట్ అండి ఇవి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మ్యారేజ్ డేట్లో చేస్తున్నారు. మంచిది కాదండి. దయచేసి నా మాట విని ఈ 19th రోజున రీమ్యారేజ్ చేసుకోండి. 15, 16 చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే 2028లో ఫిబ్రవరిలో చేసుకోండి. ఇక్కడ మనం కొన్ని డేట్స్ ఇచ్చాము. 15, 16, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 30 ఈ డేట్స్లో మ్యారేజెస్ ఉన్నాయని చెప్పేసి గూగుల్లో నేను పెళ్లి ముహూర్తాలని కొడితే వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డేట్స్ అన్నీ కూడా మనకు తిథుల ప్రకారం, మన నక్షత్రాల ప్రకారం, మన ఏదైతే ఉందో ఇవన్నిటి ప్రకారము ఇవి ఉన్నాయి. మాసం కూడా మంచి శ్రావణ మాసం వచ్చింది, చాలా పవర్ఫుల్గా ఉంది అని మన వాళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ శ్రావణ మాసానికి ఇప్పటి నుంచి అధిపతి మనకు శివుడు ఉన్నాడు. కాబట్టి మనము 19/8/2026లో ఆ రోజున మనము శివుని ఆధ్వర్యంలో శివక్షేత్రంలో, ఒక పుణ్యక్షేత్రంలో మనం ఈ మ్యారేజ్ అనేది చేస్తున్నాము. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి, చూసుకొని మీ యొక్క మ్యారేజ్ డేట్ని చేసుకోండి. ఇక్కడ 15/8/2026, 16/8/2026 ఇలా ప్రతిది కూడా డేట్ ఉంటుంది.
ఇక్కడ ఈ డేట్ను మొత్తం కౌంట్ చేస్తే ఒకవేళ 15 గురించి మనం చేద్దాము. 15/8/2026 గురించి చేస్తే దీన్ని 1+5 6 వస్తుంది, 6+8 5 వస్తుంది. ఇట్లా అన్ని కౌంట్ చేసుకొని 5 మళ్ళీ టోటల్ చేస్తే 6/6 వస్తుంది. దీన్ని టోటల్ చేస్తే 6 వస్తుంది. దీన్నే 6/6 అంటాము. 6/6 వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు డబ్బు పరంగా బాగుంటుంది, బిజినెస్ పరంగా బాగానే ఉంటుంది, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే 95% జెంట్స్కి ఇల్లీగల్ ఎఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. దయచేసి చూసుకోండి. ఇది సెట్ కావాలి. ఈ మ్యారేజ్ డేటు చాలా మందికి సెట్ అవ్వదు. అది తిథులు నక్షత్రాలు వాళ్ళ ఘనాలను బట్టి పెడతా ఉంటారు, కానీ అలా కాదండి. ఇక్కడ డేటు మన డేట్ ఆఫ్ బర్త్ కలవాలి. అస్సలు పనిచేయదు. దయచేసి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రాకుండా ఉండాలంటే మళ్ళీ మ్యారేజ్ అనేది మీకు ఉంటుంది. దయచేసి చేసుకోండి. ఇది నేను చెప్పింది చాలా తక్కువ ప్రాబ్లం, ఇంకా చాలా ఉంటుంది, చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ 16 కూడా 7/7 కోడ్ అంటాం. 7/7 కోడ్. 16 ఏంటంటే 5 సంవత్సరాలు, మ్యారేజ్ అయిన 5 సంవత్సరాల నుంచి డే 1 నుంచే దాని ప్రాబ్లం స్టార్ట్ చేస్తుంది. కానీ 5 సంవత్సరాలకు దాని పవరు అంటే యాక్సిడెంట్ విషయంలో కావచ్చు, అలాగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులకి బిజినెస్ లాసెస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. చాలా ఇబ్బందులు చేస్తుంది, భార్యాభర్తలు దూరం చేస్తుంది. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, లేకపోతే ఇలా యాక్సిడెంట్స్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సంసార పక్షంగా దగ్గర లేకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 2/2 20 డేట్లో 2/2 ఏం చేస్తుందంటే వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు, డబ్బు పోగొట్టుకోవడం ఇవన్నీ చేస్తుంది. దీనివల్ల కూడా నష్టమే. 3/3 ఇది కూడా 21 డేస్ రోజు కూడా బాగా ఏంటి మంచి డబ్బు పవర్ వస్తుంది, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ వేరే వాళ్ళకు డబ్బు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టి వేరే వాళ్ళ దగ్గర నమ్మకంతో ఉండి నమ్మకంతోనే డబ్బంతా లాస్ చేసుకుంటారు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఇది కూడా మంచిది కాదు. 22 గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు అన్నీ కూడా చేస్తుంటది. మీకు లేనిపోని డిస్టర్బెన్స్ అనేది బాగా క్రియేట్ చేస్తుందండి. అస్సలు వద్దు, దయచేసి మానుకోండి. 5/5 దీన్ని మనము బుధతత్వానికి సంబంధించింది. ఇది రాహుతత్వానికి ఎలా సంబంధించిందో బుధుడి తత్వానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మీ లైఫ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. 6/6 మళ్ళీ 2/4. 2 అంటేనేమో వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు, డబ్బు ఇవ్వడం ఇదంతా చేసి 4 ఏమో డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తుంది. ఇది కూడా మంచిది కాదు, జాగ్రత్త. 26 అయితే మీ బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా లైఫ్ అంతా కూడా వాళ్ళకు మీరు ఊడిగం చేసినట్టే ఉంటుంది. ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా సర్వీస్ లో ఉంటారు ఎక్కువ శాతము. ప్రతి దాంట్లో కూడా మీకు స్లో ఉంటుంది, ఇది చూసుకోండి. 27 హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ పోగొట్టుకోవడం, మోసపోతుండడం ఇదంతా చేస్తుంది. ఇది కూడా మంచిది కాదండి. దయచేసి ఈ మ్యారేజ్ డేట్స్ ని చేసుకోకండి. కానీ ఈ ఇయర్ లో వచ్చేటి ఉన్నాయి ఇంకా, కానీ ఇప్పుడే అని ఏం లేదు, దయచేసి వద్దు. 28 కూడా కష్టాలను ఇస్తుంది, డబ్బు పోగొడుతుంది, అన్ని విధాలుగా మనం మంచి 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 అనుకొని చెప్పుకొని చేసేస్తుంది. ఇది కూడా మంచిది కాదండి, చూసుకోండి. 30 కూడా సేమ్, బిజినెస్ లాసెస్ చేస్తుంది, డబ్బు పరంగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఏ పని చేసినా కూడా ఆవేశంగా పూర్తి చేస్తుంటారు. ఏ వస్తువు కొనాలన్నా కూడా డబ్బును కాజేసుకుంటుంటారు. మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా లాస్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని చూసుకొని మీరు ముందుకెళ్ళండి. ఈ మ్యారేజ్ డేట్స్ అన్ని కూడా సేమ్ ఒకటే టాపిక్తో ఉంటాయి, కాకపోతే సూపర్ కోడ్స్. కానీ ఈ సూపర్ కోడ్స్ వలన మీకు మంచి డేట్ మనది 19/8/2026 అసలు లేనే లేదు ఇందులో. ఎందుకంటే అది తిథి తప్పని, అది తప్పని, ఇది తప్పని పెడుతున్నారు. కానే కాదండి, అక్కడ మనం చేసేది బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3-6 స్టార్ట్ అవుతుంది.
ఇది గురుతత్వంతో ఉంటుంది. 100% చాలా 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 బాగుంటుంది ఈ మ్యారేజ్ డేటు. చూసుకొని మీ మ్యారేజ్ డేట్ని ఇదే రోజున 19th రోజున చేసుకోండి. రాజతత్వము ప్లస్ డబ్బు, ధన ఆదాయము ఇవన్నిటిని కూడా తీసుకొస్తుంది. 100% సూపర్ సక్సెస్ ఇచ్చే ఈ 19th ఆగస్టు రోజున చేసుకుంటే 100% చాలా బాగుంటుంది. ఈ తిథులతో మంచివి కావా అంటే 100% నేనైతే మంచివి కావని చెప్తున్నాను. ఎందుకంటే డేట్ మాత్రమే మనల్ని సక్సెస్ చేస్తుంది. డేట్ మాత్రమే మనము అన్ని విధాలుగా మనము నంబర్ 1 స్థాయిలో ఉండేలాగా, మనకు ధైర్యం ఉండేలాగా చేస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.